యశోద తన్య యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మా ఈ చిన్న చిత్రం చూస్తున్న చిన్నారులకు శుభాశీస్సులు. వాళ్ళని ప్రోత్సహిస్తున్న పెద్దలకు మా ధన్యవాదములు. ఇంట్లో అమ్మని బాగా విసిగిస్తున్నారా? కాసేపు కథ వినండి. అనగనగా గోకులం అనే గ్రామం, విశాలమైన యమునా నదీ తీరాన చక్కగా పలకరించే పక్షులు, పచ్చని చెట్ల మధ్యలో ఆ అందమైన సూర్యోదయంతో వెళ్ళే రోజు మొదలవుతుంది. ఈమె పేరు యశోద, గ్రామ పెద్ద నందమహారాజ్ గారి భార్య. ఈమెకి 2 పిల్లలు. వారి ఆహారం కొరకు తయారు చేసిన 3 వెన్నకుండలు తీసుకురావడానికి యశోద వంటశాలకు వెళ్ళింది. బల్ల మీద ఉన్న మొదటి వెన్నకుండ చూడగానే ఖాళీగా ఉంది. 2వ కుండ చూసింది, ఖాళీగా ఉంది. 3వ కుండ కూడా ఖాళీగా ఉండడంతో ఆశ్చర్యపోయి, అదేంటి, నేను తయారు చేసిన వెన్నకుండలు ఎవరు దొంగిలించారు అని యశోద దీర్ఘంగా ఆలోచిస్తోంది. బయటకు వచ్చి తన భర్త నందుడికి మరియు బలరాముడికి జరిగిన విషయమంతా వివరించింది. కోపంతో బలరాముడు, మన ఇంట్లో ఈ పని ఎవరు చేస్తారో నాకు బాగా తెలుసు. నెమలి పింఛం ధరించి వేణువు చేత పట్టిన వాడే చేసి ఉంటాడు. ఆ మాటలు విన్న కన్నయ్య, నేను ఆవు దూడతో ఆడుకుంటున్నాను అని అన్నాడు. నందమహారాజు యశోదతో, బహుశా కోతులు చేసుంటాయేమో అని అన్నాడు. మరుసటి రోజు బలరాముడు ఆ వెన్న దొంగను పట్టుకోవాలని ఒక తెలివైన ఉపాయం ఆలోచించి వంటశాలలో ఉన్న వెన్నకుండలకు గంటలను అమర్చి యశోద మరియు బలరాముడు ఆ వంటశాలలో ఉన్న తెర వెనక దాక్కుని ఉన్నారు. పాపం మన కన్నయ్యకి బలరాముడు వేసిన పన్నాగం తెలియక వెన్న కోసమని వంటశాలకు వచ్చి మూత తెరవగానే వెన్నకుండకి ఉన్న గంట మోగింది. గంట మోగగానే బలరాముడు వెన్న దొంగని పట్టుకోవాలన్న తొందరలో కాలు జారి అరటిపళ్ళ బుట్టలో పడిపోయాడు. అది అవకాశంగా తీసుకున్న మన వెన్న దొంగ కన్నయ్య యశోదమ్మకు వినిపించేలా గట్టిగా, దొంగ దొరికాడు, వెన్న దొంగ దొరికాడు అని అరిచాడు. మరుసటి రోజు గ్రామ పెద్ద అయిన నందమహారాజు తన చాకచక్యంతో ఒక ఉపాయం వేశాడు. ఒక పాత్రలో పాలను తీసుకుని వంటశాల నుండి మొదలుపెట్టి కిటికీ వరకు, కిటికీ నుండి బయట పెరట్లో ఉన్న చెట్టు వరకు ఒక పాలదారిని వేశాడు. వెన్న దొంగ ఎవరో తెలుసుకోవాలని యశోద, నందమహారాజు, బలరాముడు వంటశాలలో నిశ్శబ్దంగా వేచి ఉన్నారు. ఆ పాలదారిని చూసిన కన్నయ్య నెమ్మదిగా ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటూ ఇటూ పరిశీలించుకొని నన్నెవరూ చూడట్లేదు అనుకుని ఆ పాలని అనుసరించుకుంటూ వెళ్ళాడు. తననే గమనిస్తున్న నందమహారాజు, యశోద, బలరాములు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కన్నయ్యను అనుసరించారు. కన్నయ్య పెరట్లో ఉన్న చెట్టు వెనకాల వెన్నను చూసి తన మిత్రులను ఆహ్వానించాడు. కూతులకు వెన్న ఇస్తూ కన్నయ్య ఇలా అన్నాడు, అమ్మకి చెప్పొద్దు, సరేనా? కన్నయ్యను అనుసరించుకుంటూ వచ్చిన నందమహారాజు, యశోద, బలరాములు కన్నయ్యను చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా యశోదమ్మను చూసి కన్నయ్య ఇలా అన్నాడు, అమ్మ చూసేసిందిరా బాబు అని చిన్నగా నవ్వి అమ్మ వద్దకు పరుగులు తీశాడు. అప్పుడు యశోద, ఈసారి నుండి నీకు తినాలనిపిస్తే నన్ను అడుగు కన్నయ్య అని చెప్పి కృష్ణుడిని గట్టిగా కౌగిలించుకుంది. గోకులంలో ఏ దొంగతనమైనా ప్రేమతోనే ముగుస్తుంది, ప్రత్యేకంగా అది కృష్ణుడైతే. ఇలా మా కన్నయ్య చేసే చిలిపి అల్లరి చూడాలంటే మన యశోద తన్య యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంటని గట్టిగా కొట్టండి.